హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మెయిన్గా ఎల్ఐసి రిలేటెడ్గా టెక్నాలజీ పరంగా కూడా అప్గ్రేడ్ అయితే అవుతోంది. సో కొత్తగా అయితే ఇది వరకు ఆనంద రిలేటెడ్గా అయితే పాలసీలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆనంద ఫస్ట్ వర్షన్, అదేవిధంగా తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆనంద 2.0 వర్షన్ అయితే నవంబర్ 1 నుంచి కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో అదే అడ్వైజర్స్ రిలేటెడ్గా అయితే బిగ్ పాజిటివ్ అనమాట. ఎందుకంటే సింపుల్ వే అనమాట. ఆనంద 1 కన్నా 2 వర్షన్ అనేది చాలా ఈజీగా ఉంది. ఏ విధంగా అయితే మౌల్డ్ చేసుకోగలగాలో, పెద్దవాళ్ళు ఇందులో అడ్వైజర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నేర్చుకోవడం కష్టంగా భావించవచ్చు. ఆనంద 1 రిలేటెడ్గా గమనించినట్లయితే చాలా ఆప్షన్స్ మాన్యువల్లీ ఏదైతే రిటర్న్ గా రాస్తామో ఫార్మ్స్ 300, 360 ఇలా రకరకాలు, దానికి ఆపోజిట్ లో అయితే ఆనంద 2 అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సెలక్షన్, నాన్ సెలక్షన్ అన్ని ఆటోమేటిక్ గా ఉంటాయి. సో ఏవైతే మనం ఎంటర్ చేయాలో అవి స్టార్ మార్క్ తో ఉంటాయి. అవి కనుక ఖచ్చితంగా స్పెల్లింగ్స్ చూసుకొని నీట్ గా ఎంటర్ చేయడం. ఇంకొకటి ఏంటంటే కేవైసీ చేయటం అనమాట. మెయిన్ కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ కేవైసీ అనేది, సెంట్రల్ కేవైసీ నో యువర్ కస్టమర్ అనేది ఆప్షన్ అయితే ఉంది. సెంట్రల్ కేవైసీ రిలేటెడ్ గా అది కస్టమర్స్ బ్యాంక్ పాస్బుక్స్ జిరాక్స్ మీద, స్టేట్మెంట్స్ మీద కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు వాళ్ళని అడిగితే అది తెచ్చిస్తారు, లేకపోతే మీరు సికేవైసీ సెర్సాయి వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా ఆనంద 2.0లో మనం పాలసీ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, ఇష్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇది వరకు అయితే ఇళ్ళకెళ్ళి కస్టమర్ వచ్చినప్పుడు ఏ దీపావళి పండగకో, సంక్రాంతి పండగకో హైదరాబాద్, అలాగే ముంబై, ఢిల్లీ, చెన్నై రకరకాల స్టేట్స్లో అయితే స్థిరపడిన వాళ్ళు, కంట్రీస్లో స్థిరపడిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఫామ్స్ అన్ని ఫిల్ చేసి మనం పాలసీస్ అయితే వాళ్ళకి ఇవ్వటం జరిగేది. చాలా డిలే ప్రాసెస్ అయితే గతంలో ఉండేవి. ఇప్పుడు ఆ ప్రాసెస్కి అనుగుణంగా వ్యతిరేకంగా అయితే దీనికి టెక్నాలజీని యాడ్ చేయడం జరిగింది ఎల్ఐసిలో. ఒక గొప్ప శుభ పరిమాణం. ఆనంద 1 వర్షన్ నుంచి 2.0 వర్షన్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి టీసీఎస్ తో కూడా దీన్ని జత చేయడం జరుగుతుంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఎల్ఐసి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీలు టెక్నాలజీ పరంగా చాలా ఫాస్ట్ గా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈ ఎల్ఐసి ఎదుగుదల కోసం చాలా స్పీడ్గా అయితే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అడ్వైజర్స్ రిలేటెడ్గా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తోంది, రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సెండ్ చేస్తోంది. ఆనంద 2.0 మీద అయితే ట్రైనింగ్ సెషన్స్ బోల్డ్ అన్ని కండక్ట్ చేస్తుంది. వాళ్ళ బ్రాంచ్ లెవెల్స్ కానీ, డివిజన్ లెవెల్స్ కానీ, జోనల్ లెవెల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా స్పీడ్గా అయితే కస్టమర్స్కి పాజిటివ్గా ఉండేందుకు, ఎక్కువ పాలసీలు ఈజీగా చేయడానికి ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో చేసేయచ్చు అనమాట, ఒక్క మెడికల్ తప్పితే. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఈ ఆనంద 2.0 అనే సైట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఫస్ట్ అడ్వైజర్ అనేవాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. సపోజ్ 1,00,000 మంది ఉంటే 80,000 మంది దాకా దీని మీద అవగాహన లేని వాళ్ళు ఎక్కువ మంది సీనియర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నీట్గా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ వీడియో ఒకటి చూడండి చాలు, మీకు అసలు మొత్తం ఆనంద 2.0లో పాలసీ జనరేట్ చేసి ఈనాక్ ఫెసిలిటీ ఉన్న ఈనాక్ కూడా ఏ విధంగా అందులో చేయవచ్చు, ప్రతి ఒక్కటి నేను క్షుణ్ణంగా చెప్తాను. క్లియర్గా అర్థం చేసుకుని ఈ విధంగా అప్లోడ్ చేసుకోండి. ప్రతిదీ సక్సెస్ అవుతుంది అనమాట, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎల్ఐసి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఎల్ఐసి వెబ్సైట్ మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వీటి రిలేటెడ్గా ఇక్కడ అదర్ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్ వచ్చాక ఎల్ఐసి సైట్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్కి రాగానే అదర్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఏజెంట్స్ హెల్ప్ లైన్, మర్చెంట్ పోర్టల్, ఏజెంట్ క్లియా, అలాగే ఈనాక్ ఈ మ్యాండేట్ రిలేటెడ్గా గ్రూప్ కస్టమర్ యానిటేషన్ పోర్టల్, ఆన్లైన్ ఏజెంట్ మాక్ టెస్ట్ పోర్టల్, ఇదిగో ఇక్కడ ఆనంద ఉంది కదా, ఆనంద, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఈ ఆనంద మీద అయితే క్లిక్ చేయాలి. ఈ ఆనంద మీద క్లిక్ చేస్తే వేరే ఫర్దర్గా మనకి సైట్ ఓపెన్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ ఆనంద 2.0 న్యూ వర్షన్ అయితే రావటం జరుగుతుంది. ఏ న్యూ అండ్ బెటర్ వే టు ఎక్వైర్, ఎంగేజ్ అండ్ రిటైన్ కస్టమర్స్, మోడర్న్ అప్లికేషన్స్ ఫర్ ఏజెంట్స్, బ్రోకర్స్, ఇంటర్మీడియట్స్ అండ్ ఎంప్లాయీస్, అడ్వైజర్స్ ఎక్సెట్రా టు కనెక్ట్ విత్ కస్టమర్స్ అండ్ గ్రో ఫాస్టర్. ఈ ఉద్దేశంతో అయితే ఈ 2.0 అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా చూడండి, కస్టమర్ రిలేటెడ్గా అయితే ఇది ఇవ్వటం జరిగింది. సో ఇది సేల్స్ ఛాంపియన్స్ అనేది అడ్వైజర్స్ అనమాట. ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ రిలేటెడ్గా అయితే లాగిన్ అవ్వాలి. వాళ్ళకి సంబంధించి ఆఫీస్ అప్రూవల్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అందులో వాళ్ళు చేసుకుంటారు. సేల్స్ ఛాంపియన్ అనేది ఏజెంట్స్, క్లియా, సిఓ, డిఓ, బిఎస్ఎస్,
LICA కెన్ క్లిక్ సేల్స్ ఛాంపియన్ టు లాగిన్ అని ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. BMO లెవెల్ మాత్రమే ఇక్కడ ఎంప్లాయీ లెవెల్లో లాగిన్ అయ్యి చేయాలి. సో సేల్స్ ఛాంపియన్ క్లిక్ చేయాల్సింది, ఏజెంట్స్ క్లియర్, CO DO SBI క్లియర్. సో ప్రతి ఒక్కళ్ళు మిడిల్ బటన్ ఉన్న సేల్స్ ఛాంపియన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ విత్ OTP అని అడుగుతుంది, సేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే దాని మీద లాగిన్ అవ్వచ్చు, లేదు OTP అంటే ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసరికి ఏమవుతుంది, మీ ఏజెంట్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ బ్రాంచ్ లెవెల్లో మీకు ఒక కోడ్ ఇస్తారు కదా, మీరు అవే కోడ్ మీద మీ స్టాంప్ మీద ముద్రిస్తూ ఉంటారు ఫామ్స్ మీద. సో అదే లెవెల్లో అయితే ఆ కోడ్ని తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. సో ఫస్ట్ కోడ్ని ఎంటర్ చేయండి. కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేస్తే ఇలా గ్రీన్ టిక్ అయితే వస్తుంది. గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత గెట్ OTP అనేది మీరు మెన్షన్ చేయాలి. గెట్ OTP అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే LICలో మీ ఏజెంట్ రిజిస్టర్డ్ మొబైల్ ఉంటుందో దానికైతే OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఎంటర్ చేసి మళ్ళీ టిక్ అయితే ఐఆమ్ నాట్ రోబోట్ అని మళ్ళీ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది లోపలికి. సో ఎప్పుడైతే గెట్ OTP అని మనం ఎంటర్ చేసామో ఈ విధమైన మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. OTP సెంట్ టు రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఏదైతే ఏజెంట్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, డ్యూ లిస్టులు కానీ పేమెంట్స్ లిస్ట్ కానీ మనం ఏవైతే రివైవల్ లిస్టులు కానీ చూసుకుంటామో దాని రిలేటెడ్ మెయిల్కి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్గా OTP అయితే రావటం జరుగుతుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇదైతే నేను ఇమేజ్ సెట్ చేశానండి. ఇక్కడ ప్రొఫైల్ రిలేటెడ్గా, ఏజెంట్ రిలేటెడ్గా ప్రొఫైల్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ ఏం లేదు, మీ డీటెయిల్స్, మీ ఏజెంట్ కోడ్, బ్రాంచ్, ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు, అదే విధంగా దేనికి రిలేటెడ్గా మీ కోడ్ ఏంటి, మీ DO కోడ్స్ ఏంటి, అదే మొత్తం బ్రాంచ్ రిలేటెడ్గా మీ మెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్ ప్రతి ఒక్కటి మీ ప్రొఫైల్, ఏజెంట్ ప్రొఫైల్ అనేది డైరెక్ట్గా మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది, ఆ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు గో టు డాష్ బోర్డ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఈ గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం ఓవరాల్ గా మీకు సంబంధించినవన్నీ ఓపెన్ అవుతాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూపించిన విధంగా గో టు డాష్ బోర్డ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇలా లీడ్స్ అనమాట, మనం లీడ్స్ ఏదైతే ఓపెన్ చేస్తామో ఆ లీడ్ ఏంటి, అలాగే కొటేషన్ తయారు చేసుకుంది ఏంటి, ప్రపోజల్ కొటేషన్ మనం సేవ్ చేసిన తర్వాత ప్రపోజల్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రపోజల్ నుంచి పేమెంట్కి వెళ్తుంది. ప్రపోజల్ ఫిల్ చేశాక మనం ప్రపోజల్ ఫామ్స్ ఏ విధంగా రాస్తామో అదే విధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనం రాయాలి, సరిపోతుంది. సింపుల్ గా 10 minutes మీరు స్పెండ్ చేసేది 10 minutes. జస్ట్ ఒక్క CKYC అయ్యిందంటే మాత్రం కస్టమర్ రిలేటెడ్ గా మెయిన్ అది 5 minutes టైము. తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి 5 minutes. ఆ తర్వాత పేమెంట్స్ మొత్తం కస్టమర్ చేసుకుంటారు. తర్వాత BOC అప్రూవల్ అయిపోయి BOC నెంబర్ పడి అక్కడి నుంచి MHRకి అప్రూవల్ వెళ్తుంది. అక్కడి నుంచి ప్రపోజల్ రిజిస్ట్రేషన్ లోకి MHR రిలేటెడ్ గా DO గారు అప్లై చేయగానే అక్కడి నుంచి ప్రపోజల్ రిజిస్ట్రేషన్ పడి పాలసీ ఇక్కడ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే సింపుల్ స్టెప్స్ లో అయితే మీకు ఈ ఆనంద 2.0 ద్వారా అయితే మనం చేసేసుకోవచ్చు. గో టు డాష్ బోర్డ్ లో ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డాష్ బోర్డ్ లో అది ఏజెంట్ డాష్ బోర్డ్ కి సంబంధించి ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్స్ ఏ ఉన్నాయో ఆ ప్లాన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ రిలేటెడ్ గా మనం ఒకటి చేసి చూపిద్దాం సింపుల్ గా. అది ఎంతవరకు ఏ విధంగా చేయాలి అనేది మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ ప్లాన్స్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఆల్ ప్లాన్స్ అని చూపిస్తారు. మనకు కావాల్సింది ఏదైనా ఎంచుకోవచ్చు. ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్. ఎండోమెంట్ కావాలంటే ఎండోమెంట్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతాయి. హోల్ లైఫ్ కావాలంటే హోల్ లైఫ్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతాయి. మనీ బ్యాక్ కావాలంటే మనీ బ్యాక్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతాయి. హెల్త్ ప్లాన్స్ కావాలంటే హెల్త్ ప్లాన్స్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతాయి. సో టర్మ్ కావాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఎండోమెంట్ ప్లాన్ రిలేటెడ్ కానీ, ఒక హోల్ లైఫ్ లేకపోతే జీవన్ ఉమాంగ్ రిలేటెడ్ గా అయితే మనం ఒక ప్రపోజల్ అయితే క్రియేట్ చేద్దాం. ఏ విధంగా ప్రీమియమ్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాయి ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి మనకి. అది ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం జీవన్ ఉమాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ప్రొసీడ్ బటన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ప్రొసీడ్ బటన్ వస్తుంది. ఈ సెలక్షన్ తీసేసాం అనుకోండి అది ఉండదు. సో ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి ప్రొసీడ్ బటన్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు 1-2 సార్లు వెనక్కి ముందుకు పెట్టుకొని చూసుకోండి. ప్రపోజల్ చేసుకునేటప్పుడు మీ ఓన్ గా వెనక్కి ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ ఇలాగే చేసుకోండి. ప్రొసీడ్ కొట్టంగానే ఈ విధంగా అయితే డిస్ప్లే అవటం జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ మన ఫామ్ 300 లో ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ గానే ఈ
బేసిక్ డీటెయిల్స్ అయితే ఉండటం జరుగుతుంది. మీరు సబ్మిట్ చేస్తుంటారు కదా మాన్యువల్గా 300 360 ఈ విధంగా. సో దీని రిలేటెడ్గా ఏ విధమైన అప్డేట్ ఫామ్స్ ఉంటాయి అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ ఇవి అడుగుతుంది. దాని రిలేటెడ్గా చేసేసుకోవచ్చు మనము. సో ఇక్కడ కొంచెం హైడ్ అవుతూ ఉంటాం చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఈ పేర్స్ ఈ నేమ్స్ అయితే ఇక్కడ మీకు బ్లర్ అయితే వస్తాయి. తర్వాత ఇవి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెదర్ ప్రపోజల్ ఈజ్ అండర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ అని ఉంది కదా, అక్కడ నో పెట్టేసుకోండి. దాని కింద ఉంటే మాత్రం మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ కింద. లేదు అనుకుంటే మాత్రం అక్కడ నో పెట్టుకోండి. రెసిడెంట్స్ వచ్చేసరికి ఇండియన్ రెసిడెన్సీ, మెయిల్ ఐడి వచ్చేసరికి ఈమెయిల్ మీకు ఏదైతే కస్టమర్ రిలేటెడ్గా ఉందో అది మెయిల్ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. జెండర్ వస్తే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడ టైప్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్ అనమాట. ఫుల్ నేమ్ అంటే మనకు ఆధార్ ప్రకారం పాన్ ప్రకారం ఏదైతే ఒకటేలాగా ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం ఆధార్ ప్రకారం చూసుకోండి. ఎందుకంటే CKYC సెంట్రల్ KYC చేసేటప్పుడు కొంతమందికి తీసుకోవట్లేదు, పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి పీడిఎఫ్లు మీరు మళ్ళీ పాత పద్ధతి ఆనంద 1లో ఉన్న విధంగా ఆప్షన్ కూడా ఇచ్చాడు. అక్కడైతే 2 రకాల ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడైతే అవసరం లేదు, డైరెక్ట్గా ఒక ఓటీపీ ఆధార్ ఆఫ్లైన్ KYC డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చెప్తే చాలా ఆటోమేటిక్గా బ్రౌజర్లో సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా అది తీసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఈ వివరాలు అయితే క్లియర్గా వెనక్కి ముందు పెట్టుకోండి. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టి నెక్స్ట్ లెవెల్ నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ కొట్టిన వెంటనే ఈ విధంగా అయితే కొటేషన్ రిలేటెడ్గా అయితే ఓపెన్ అవటం జరుగుతుంది. LIC's జీవన్ ఉమాంగ్ అని ఇక్కడ కొటేషన్ కోట్ డీటెయిల్స్, కొటేషన్ సమ్మరీ. అంటే ఇది కొటేషన్ రిలేటెడ్, కస్టమర్ రిలేటెడ్గా కొటేషన్ పంపించడం వరకే. ఇది ఇంకా ప్రపోజల్లోకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇక్కడ క్లియర్గా కొటేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. కస్టమర్ కొటేషన్ ఎంత ప్రీమియం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, ఎంత బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తున్నాము, అలా 2-3 రకాల కొటేషన్స్ అయితే అతనికి ఇవ్వచ్చు. సో దాని రిలేటెడ్గా కొటేషన్స్ అయితే మనం తయారు చేస్తున్నాం. సో ఇక కిందకి రాగానే ఇక్కడ లైఫ్ అష్యూర్డ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అష్యూర్డ్ డీటెయిల్స్ లో సెల్ఫ్, అతని సెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఉంటుంది, అతనికి సంబంధించిన నేము, అతని మేలా ఫీమేలా. అలాగే మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేసామో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ లో వచ్చేసరికి బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంది కదండి, ఇక్కడ 12,50,000 పెట్టండి సమ్ అష్యూర్డ్. అతను బేస్డ్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. కస్టమర్ దానికి ఒప్పుకుంటే 12,50,000 మీద పెట్టుకొని అతని పాలసీ టర్మ్ అతని ఏజ్కి తగ్గట్టుగా అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది. ఒక 41 years 40 years వాళ్ళకి, నెక్స్ట్ 59 years 60 years అనే టర్మ్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం యాక్చువల్గా ఉమాంగ్లో ఎక్కువగా 15 years ప్రిఫర్ చేస్తాం కాబట్టి 15 పెడదాం. ఎవరికైతే మైనర్ చైల్డ్ ఉంటారో వాళ్ళకైతే 20 years పెట్టడం జరుగుతుంది. 0 years వాళ్ళు, అలాగే 3 years వాళ్ళకైతే మనం ఆ విధంగా మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ మనం 15 years టర్మ్ అయితే తీసుకుందాం. అలాగే ప్రిఫర్డ్ మోడ్ వచ్చేసరికి ఇక్కడ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో మనం ఇయర్లీ మోడ్ అయితే ఇందులో ఉదాహరణ చెప్పుకుందాం. క్వార్టర్లీ, మంత్లీ మోడ్లో వచ్చి ఈనాక్ ఉందనుకోండి, మంత్లీ మోడ్ ఇక్కడే మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మంత్లీ మోడ్లో ఈనాక్ ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవడం, శాలరీ కన్నా కూడా ఈనాక్ అయితే బెటర్ టు బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ తీసుకుంటే చాలు, నో కన్నా ఎస్ అనే ఆప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. లేదు ఇక్కడ ఇయర్లీ పెట్టేసుకుంటే అసలు ఈనాక్తో సంబంధమే లేదు, మనకి నో అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసేసుకొని మనం నెక్స్ట్ అతను పోలీస్ పర్సన్ అయితే మనం అక్కడ ఎస్ అని మెన్షన్ చేయాలి, లేకపోతే నో. సో ఈరోజు 8/11/2024 అయితే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. లేదు బ్యాక్ డేట్ వేసుకోవాలంటే మీరు అక్టోబర్ వరకు మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు. అక్టోబర్ 1 వరకు మాత్రమే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30న ఓల్డ్ పాలసీలన్నీ న్యూ జనరేట్ అయిపోయినాయి అనమాట. అంటే ల్యాబ్స్ అయిపోయి కొత్త పాలసీని రివైవల్ కింద కొత్తగా న్యూ మోడల్ లెవెల్లో కస్టమర్స్ కి బెనిఫిట్ ఎక్కువగా వచ్చే విధంగా ఇది గమనించండి. అక్టోబర్ 1 నుంచి IRDA రూల్ ప్రకారం కస్టమర్స్ కి బెనిఫిట్ ఎక్కువ వచ్చే విధంగా అయితే పాలసీలు జనరేట్ చేయడం జరిగింది. దీనికి ₹5 ₹10 పెరగచ్చేమో కానీ ఇది కస్టమర్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ కాబట్టి ఇది ఇంకొక పెద్ద అవకాశం అనమాట. కస్టమర్ నుంచి ఎక్కువ పాలసీలు అయితే మీరు గెయిన్ చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశాన్ని కల్పించడం కూడా జరిగింది IRDA నుంచి. సో అక్కడ మీకు కావాల్సింది అక్టోబర్ 1 వరకు అయితే మీరు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి రైడర్ బెనిఫిట్స్. మెయిన్ లైఫ్ వచ్చేసరికి ఇక్కడ ఆటోమేటిక్ గా ADDB రిక్వైర్డ్ అయితే ఉంది. సో మనం ADDB రిక్వైర్డ్ నే సెలెక్ట్ చేయగానే ఇక్కడ అడుగుతుంది. సో ఏదైతే 12,50,000 సమ్ అష్యూర్డ్ ఇచ్చామో అదే ఇక్కడ మెన్షన్ చేసేసుకోవచ్చు. 12,50,000 12,50,000 అయితే ఇక్కడ మనం ఇచ్చేయడం జరిగింది. సో ఇక్కడ టర్మ్ రైడర్ బెనిఫిట్స్ ఏదైనా యాప్ చేసుకోవాలని కస్టమర్ అనుకుంటే యాప్ చేసుకోవచ్చు, లేకపోతే నో అని మనం మెన్షన్ చేసేయటమే. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ప్రీమియం అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. అప్పుడు కొటేషన్ అయితే జనరేట్ అవుతుంది. మంత్లీ ఎంత, ఇయర్లీ ఎంత, అలా కొటేషన్ అయితే జనరేట్ అవుతుంది. మనం ఇయర్లీ మోడ్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇయర్లీ అనే ఆప్షన్ అయితే అదే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ మనం ఇది చేసిన తర్వాత చిన్న ఎర్రర్ వచ్చింది, ఇక్కడ గమనించండి. మినిమం వాల్యూ 2 lakh, వాల్యూ మస్ట్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 1 lakh. చూసారా, ఇక్కడ మనం 50,000, 25,000, 60,000 ఇలా ఇవ్వటానికి కుదరదు. 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh ఈ విధంగా మాత్రమే. మినిమం 2 lakh నుంచి ప్రతి వాల్యూ మస్ట్ బి మల్టిపుల్ 1 lakh తో మాత్రమే చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ మనం 50,000ని మనం తీసివేసి డైరెక్ట్ గా 12 lakhs పెట్టుకుందాం. 12 lakhs పెట్టుకుంటే ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా పాలసీలోనే వాడు అలా ఇచ్చేసాడు, మల్టిపుల్ విత్ 1 lakh అని. సో రౌండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇది వరకు ఉండేది, ఇప్పుడైతే అవకాశం అయితే లేదు. డైరెక్ట్ గా 12 lakh సమ్ అష్యూర్డ్ కి అయితే వీడు యాక్సెప్ట్ చేసేస్తారు. సో అక్కడ క్యాలిక్యులేట్ ప్రీమియం ఎప్పుడైతే క్లిక్ చేసామో మనం ఇయర్లీ మోడ్ పెట్టాం. సో ఇయర్లీ వచ్చేసరికి 96,794 రూపీస్ అయితే పడింది. ఇక్కడ మనం వ్యూ బ్రేకప్ కావాలంటే బ్రేకప్ చూసుకోవచ్చు. అలాగే హాఫ్ ఇయర్లీకి ఎంత, క్వార్టర్లీకి ఎంత పే చేయాలి, మంత్లీకి ఎంత ప్రీమియం పే చేయాలనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో అక్కడ 745 ప్లాన్ నెంబర్, అలాగే 12 lakhs సమ్ అష్యూర్డ్, ఏజ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఎప్పుడు అనేది మీకు కావాలంటే బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ డౌన్లోడ్ చేసి కస్టమర్కి పంపించుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం ఇవన్నీ కూడా మనకి వితౌట్ జిఎస్టీ, ఇక్కడ చూపించేవన్నీ కూడా వితౌట్ జిఎస్టీలే. సో ఇక్కడ మనకు కావాల్సిన వితౌట్ జిఎస్టీ. సో కరెక్ట్, ఇవన్నీ కూడా మనకి వితౌట్ జిఎస్టీలో చూపిస్తారు. సో ఇక్కడ బేసిక్ ప్రీమియం ఇంత అయితే, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఒకటి ఇయర్లీ కాబట్టి. సో ఇక్కడ ADDB ప్రీమియం వచ్చేసరికి అడిషనల్ గా 1740 మనం తీసుకున్నాం కదా. అడిషనల్ గా 12 lakh ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, సో ఇన్స్టాల్మెంట్ ప్రీమియం వచ్చేసరికి టోటల్ గా దాంతో కలిపి అది జిఎస్టీ కాకుండా, తర్వాత మనకి జిఎస్టీ 4.5% ఇంత. సో అతని కస్టమర్ కట్టవలసిన అమౌంట్ 1,01,150 రూపీస్ ఇన్ 12 lakh సమ్ అష్యూర్డ్ అనమాట. సో ఇది కనుక ఓకే అనుకున్న తర్వాత మీరు సేవ్ కోట్, అంటే మీరు కస్టమర్ తో మాట్లాడుకొని అతన్ని యాక్సెప్ట్ చేసుకుంది ఇది ఒకటే అని మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ సేవ్ కోట్ అని కొట్టండి. సేవ్ ఆటోమేటిక్ గా ప్రపోజల్ లోకి అప్పుడు కన్వర్ట్ అవుతుంది. అప్పటిదాకా మనం ఇది కొటేషన్ కిందే కన్సిడర్ చేయాలి. తరువాత మీకు ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ సేవ్ కోడ్ కొట్టంగానే ప్రొసీడ్ అనే బటన్ వస్తుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ అయితే ఏజెన్సీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఏజెన్సీ కోడ్ కానీ, డిఓ కోడ్ కానీ, అలాగే సర్వీసింగ్ బ్రాంచ్ కానీ, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, ఆ ఏజెన్సీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేము, అలాగే మొబైల్ నెంబర్స్, మెయిల్ ఐడితో అయితే క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. మీరే చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు సంబంధించినవి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఓవరాల్ సమరీ, సో ఆ ప్రీమియం ఎంత, జిఎస్టీ ఎంత, టోటల్ ప్రీమియం ఎంత కడతారు, బ్రేకప్, సెండ్ కోట్ అని కొట్టంగానే ఆటోమేటిక్ గా అది కస్టమర్ కి రీచ్ అయిపోతుంది. ఆల్రెడీ కస్టమర్ తో ముందే మాట్లాడుకుంటే అవసరం లేదు, ఇక్కడ ప్రొసీడ్ టు ప్రపోజల్ కొట్టేయచ్చు. సో ఇప్పుడు ప్రొసీడ్ టు ప్రపోజల్ కొడతాను. సో ఇక్కడ మనకి CKYC డీటెయిల్స్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే స్టార్టింగే మనకి ప్రపోజర్ KYC డీటెయిల్స్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే అసలు వెళ్ళే అవకాశమే లేదు. సో కంపల్సరీగా ప్రపోజర్ KYC చేయగలగాలి. వాళ్ళకి CKYC నెంబర్ ఉందా అని అడగాలి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని చెప్పాలి, లేకపోతే కుదిరితే మనమే డౌన్లోడ్ చేసి పెట్టాలి. ఈ 3 ఆప్షన్లో ఏదైనా సరే మనమే చేయాలి. సో ఇక్కడ ఉంది అనుకుంటే ఎస్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెంటనే ఈ నెంబర్ అడుగుతుంది, CKYC నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆల్రెడీ ఫెచ్ డీటెయిల్స్ అని కొడితే ఆటోమేటిక్గా అతని డీటెయిల్స్ తీసుకుంటుంది. ఒకవేళ లేదు, అవకాశం లేదు CKYC నెంబర్ కొట్టడానికి, ఆ ఛాన్సే లేదు అనుకుంటే మనం చేయవలసిన మరొక పని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ పెట్టాం కదా, ఇక్కడ CKYC నెంబర్ కార్డ్ మీద ఉంటుంది కాబట్టి ఆ అంకెలు ఉంటే అందులో ఎంటర్ చేయండి, లేకపోతే ఇక్కడ నో పెట్టేసేయండి. నో అని పెట్టంగానే పాత పద్ధతిలో ఏదైతే మనం ఆఫ్లైన్ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటామో అదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నో పెట్టేసుకోండి. సో ఇక్కడ
పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ మీద మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవచ్చు, అవుతుందో లేదో. అవ్వలేదు అనుకోండి ఆధార్ సెలెక్ట్ చేసేసుకోవడమే. ఆధార్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే లాస్ట్ వాటికి సంబంధించిన నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ ని 4 డిజిట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఆ 4 డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఫెచ్ డీటెయిల్స్ అనేది మనం కొడతాం. ఒకవేళ ఫెచ్ డీటెయిల్స్ తీసుకోలేకుండా అది డైరెక్ట్ గా చూపిస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో అక్కడ మనం ఫెచ్ డీటెయిల్స్ కొట్టంగానే ఈ విధంగా ఆధార్ ఆఫ్లైన్ కేవైసీ అనే ఆప్షన్ కి అయితే రావడం జరుగుతుంది. దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఆఫ్లైన్ ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆఫ్లైన్ కేవైసీని డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్ళంగానే యుఐడిఐలో లాగిన్ ఆధార్ అనేది మీరు ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ విధంగా అయితే లాగిన్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనపడే లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది లాగిన్ అవ్వటానికి మీ ఆధార్ బేస్ ఏదైతే కస్టమర్ రిలేటెడ్ గా మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబరు క్యాప్చా కొట్టంగానే లాగిన్ అవ్వాలి లోపలికి మళ్ళీ. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత వీటి రిలేటెడ్ లో మనకు కావాల్సింది ఏంటి, ఆఫ్లైన్ కేవైసీ. ఇక్కడ ఉంది కదా ఆఫ్లైన్ కేవైసీ, దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కర్సర్ ఉంది కదా ఆఫ్లైన్ కేవైసీ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఆఫ్లైన్ కేవైసీకి మనం 4 డిజిట్ షేర్ కోడ్ అయితే మనం చేసుకోవాలి డిజిట్స్. సో కస్టమర్ ఏదైతే ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుందో మాక్సిమం అది పెట్టుకోండి. 2000 అయితే 2000, 1970 అయితే 97, 90, 80 అయితే 80, అలాగే 90 అయితే 90, అలా 4 డిజిట్స్ గుర్తుండేటట్టుగా కస్టమర్ కి సంబంధించిన సంవత్సరమే పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అక్కడ మనకి. సో ఏదైతే ఈ విధంగా 4 డిజిట్ అయితే షేర్ కోడ్ అయితే మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ని డౌన్లోడ్ చేయటమే మనం. ఇన్వాలిడ్ షేర్ కోడ్, ప్లీజ్ రీట్రై విత్ కరెక్ట్ షేర్ కోడ్. సో మనం మళ్ళీ అది కరెక్ట్ షేర్ కోడ్ కింద మార్చుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా కంగ్రాచులేషన్ ఈకేవైసీ డౌన్లోడ్ అనేది మనకి ఆఫ్లైన్ ఈకేవైసీ రిలేటెడ్ గా అయితే అప్డేట్ రావడం జరుగుతుంది. ఇక ఈ సైట్ ని మనం లీవ్ చేసేయటమే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. అది కూడా ఆధార్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అన్నారు ఇక్కడ, అందులో ఉన్నదే. సేమ్ షేర్ కోడ్ అయితే మనం అప్లోడ్ చేసినప్పుడు ఇందాక కోడ్ క్రియేట్ చేసాం కదా, దాని రిలేటెడ్ గా కోడ్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఇక్కడ బ్రౌజ్ చేసి ఆఫ్లైన్ కేవైసీ ఫైల్ అయితే మనం చేయాలి. బ్రౌజ్ బటన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఆ సిస్టమ్ లో ఉన్న ఫైల్స్. ఇక్కడ ఆఫ్లైన్ కేవైసీ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఎంచుకొని మనం ఓపెన్ అని కొట్టంగానే ఆటోమేటిక్ అందులోకి వెళ్తుంది. ఇది వరకు ఇక్కడ కూడా ఓటీపీ అడిగేది కస్టమర్స్ కి, ఆనందవన్లో ఇప్పుడు అడగదు, డైరెక్ట్ గా సీకేవైసీ కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. మీరు నేమ్ కంపల్సరీగా ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి, అతను ఫుల్ నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా అని. ఎందుకంటే వన్స్ మళ్ళీ అయ్యి ప్రింటెడ్ అయింది అనుకోండి అక్కడ మార్చుకోవడం చాలా కష్టం. సో ఏదైనా సరే బిఫోర్ సీకేవైసీనే అతను పూర్తి నేమ్ క్లియర్ గా రాసుకోండి మీరు. అలాగే ఆధార్ ప్రకారం పాన్ ప్రకారం మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ కేవైసీ అయినప్పుడు కూడా అక్కడ అబ్జర్వ్ చేసుకోండి, అది కరెక్ట్ గా ఉంటే మ్యాచ్ అయినట్టు. కరెక్ట్ గా లేదనుకోండి వేరే రకంగా అయినా మళ్ళీ కేవైసీ చేయాల్సి వస్తుంది. తప్పితే పాలసీ కోసం మాత్రం పేరు ఏది మిస్ అయినా పాలసీ కంప్లీట్ చేయడానికి మాత్రం చూడకండి. సో మనకి ఈ విధంగా అయితే ఫైనల్ గా కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ నేమ్ తో ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ తో అయితే అక్కడ క్లియర్ గా మనకి తెలియజేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ ఇక మామూలు అన్ని తెలిసినవే, ఇన్సూరబుల్ డీటెయిల్స్, ప్రపోజల్స్, డాక్యుమెంట్స్, ప్రీమియం పేమెంట్స్ ఇవ్వటమే కాబట్టి అవి సింపుల్ గా అయిపోతాయి. మనకి ఇక్కడి వరకు నేర్చుకోవడానికే చాలా టైం పడుతుంది. సో 1-2 పాలసీలు చేశారనుకో మీకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో ఏదైనా సరే మీరు ఖచ్చితంగా 1-2 సార్లు చూసుకోండి జాగ్రత్తగా. కేవైసీ నేమ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే మళ్ళీ రిపీట్ కొటేషన్ వదిలేసి ప్రపోజల్ ని మళ్ళీ రీప్రపోజల్ కొత్తది ఓపెన్ చేసి మళ్ళీ చేసుకోండి. సేమ్ కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఏ నేమ్ అయితే ఫుల్ నేమ్ ఉందో ఆ నేమ్ నే కంప్లీట్ చేయండి. తొందరగా ఏదో సగం ముక్క కట్ అయిందని చేసుకొని ఇబ్బంది పడద్దు, ఇలాంటివి ట్రబుల్ అవుతాయి. డైరెక్ట్ గా ఇక్కడ ప్రపోజల్ లో మనకి ఏదైతే కేవైసీ కంప్లీట్ అవుతుందో డైరెక్ట్ గా ప్రింట్ లో అదే వస్తుంది, ఇక ప్రాబ్లమే ఉండదు, ఇక మొత్తం అదే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ లోకి మనం కంటిన్యూ అవుదాం.
నెక్స్ట్ అతని పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే కస్టమర్ రిలేటెడ్ గా మనం ఇవ్వాల్సి వస్తుంది. అందులో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మస్ట్ గా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదే CKYC ద్వారా అయితే ఆటోమేటిక్ గా మనకి ట్రిగర్ అవుతుంది అనమాట. ఫాదర్ మదర్ నేమ్స్ కూడా ట్రిగర్ అవుతాయి, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి పడతాయి. లేదు ఇప్పుడు చేసిన ఆఫ్లైన్ మోడ్ లో చేస్తే కనుక ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. సేమ్ మెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ అదే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్ రిలేటెడ్ గా అతనికి మ్యారేజ్ అయితే మ్యారీడ్, ప్లేస్ ఆఫ్ బర్త్, అదే విధంగా స్పౌస్ నేమ్ ఉంటే స్పౌస్ నేమ్ కొట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి, సింగిల్ అయితే సింగిల్ అదే ఉంచేసేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఏ ఊరైతే ఆ ఊరు. సో ITSSCనా, అతను ITSSCనా కాదా కనుక్కోండి. అసెస్మెంట్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసేయండి. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ పెట్టండి. అదే విధంగా నేమ్ యాజ్ పర్ పాన్ అయితే ఇది చేయాల్సిన పని లేదు, స్టార్ అనేది మెయిన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఈ సేమ్ అనేది ఇక్కడ టిక్ పెట్టాలి మనం. ఇది సేమ్ అయితే కనుక టిక్ పెడితే సరిపోతుంది. లేదు వేరేదైతే కనుక ఇక్కడ ప్రతి ఒక్కటి టైప్ చేసుకోవచ్చు, మనం మాన్యువల్ గా కూడా ఇస్తారు ఇక్కడ. లేదు సేమ్ అడ్రస్ అయితే అక్కడ టిక్ పెట్టేసుకోండి, ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఇన్ఫో అని ఉంటుంది. యాడ్ ఇన్ఫోలో వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా ట్యాక్స్ బ్రాకెట్ అని వస్తుంది, అక్కడ నో అని పెట్టాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఒకవేళ అతని యాన్యువల్ ఇన్కమ్ కనుక ఎక్కువగా ఉండి దాని స్లాబ్ ప్రకారం ఏది ఉంటే ఆ స్లాబ్ ప్రకారం అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నో పెట్టుంది కాబట్టి ఇక్కడ 0 పెడుతున్నా. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అయితే శాలరీ ద్వారా వస్తుంటే ఇతనికి సపోజ్ ఒక 5 lakhs వస్తే 5 lakhs అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది యాన్యువల్ ఇన్కమ్. సో ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏదైనా బిజినెస్ అయితే బిజినెస్ లో చేయాలి, అదర్ సోర్స్ అయితే అదర్ సోర్స్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ రిలేటెడ్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఆక్యుపేషన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అనమాట. ఆక్యుపేషన్ అతను ఏం చేస్తున్నాడు, సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ అదే, ఇది సర్వీసెస్ లిస్టెడ్ కంపెనీస్ అదే. అలాగే కింద అనేక రకాలు ఉన్నాయి, చార్టెడ్ అకౌంట్లు అవి మనకు కావాల్సింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ లిస్టెడ్ కంపెనీ అయితే ఇది. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ అయితే శాలరీ అని సెలెక్ట్ చేసేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఉన్న విధంగా ఏది సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆ కంపెనీలో అతను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేది అడుగుతుంది. లెంగ్త్ ఆఫ్ సర్వీస్ సపోజ్ ఒక 5 years 4 months అనుకోండి, అది మెన్షన్ చేసేయచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది మంత్ కింద ఒక్కోసారి ఇక్కడ ట్రిగర్ అవుతుంది. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, ఎవరైతే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. XYZ కంపెనీ అని ఊరికనే పెడుతున్నాను మీకోసం. మామూలుగా యాన్యువల్ ఇన్కమ్ ఇందాక 5 lakhs ఇచ్చాం కాబట్టి అక్కడ 5 lakhs ట్రిగర్ చేసుకోవచ్చు. సో మిగతావి అవసరం లేదు, ఈ స్టార్ ఉన్నవి కంపల్సరీగా పెట్టడం జరిగింది. కంపెనీ నేమ్ కూడా లేకపోయినా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్, LIC ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ పాలసీ నెంబర్ ఒక్కటి మెన్షన్ చేసి ఫెచ్ డీటెయిల్స్ అని కొడితే ఆటోమేటిక్ గా వాళ్ళకి 10 ఉన్నా 20 ఉన్నా 5 ఉన్నా 4 ఉన్నా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే ఏమి లేకపోతే ఇక్కడ టిక్ కొట్టేయచ్చు. క్లిక్ హియర్ టు డిక్లేర్ అంటే ఆటోమేటిక్ గా అది క్లోజ్ అయిపోతుంది. సేమ్ అలాగే అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్ వేరే కంపెనీలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్లియర్ గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీని గమనించినట్లయితే ఇక్కడ ఫాదర్ లివింగ్ గా ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లివింగ్ అయితే లివింగ్, అలాగే ఫాదర్ ఏజ్ ఎంత అనేది అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎలా ఉంది స్టేట్ ఆఫ్ హెల్త్ గుడ్ సెలెక్ట్ చేయండి. అలాగే మదర్ అయితే లివింగ్, ఎంత ఏజ్ అనుకున్నప్పుడు అక్కడ టైప్ చేసేయండి ఏజ్ దగ్గర. స్టేట్ హెల్త్ గుడ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎవరైనా యాడ్ మెంబర్స్ కొట్టుకుంటే ఇక్కడ యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా. బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్, చిల్డ్రన్, స్పౌస్ అందరివి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెఫ్ట్ డీటెయిల్స్ కూడా మ్యాండేటరీ, కంపల్సరీగా నెఫ్ట్ రిలేటెడ్ గా కూడా మనం మ్యాండేట్ గా అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే అక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది.
కంపల్సరీగా కస్టమర్ రిలేటెడ్ గా పాస్బుక్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అయితే కంపల్సరీగా తీసుకొని మెన్షన్ చేయండి. సో ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి మీరు పాస్బుక్ అడుగుతారో కంపల్సరీ జిరాక్స్, స్టేట్మెంట్ కానీ ఏదైనా అడుగుతారు కాబట్టి ఆనంద 2.0లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అదే ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోతుంది మొత్తం. సో అక్కడ నెఫ్ట్ డీటెయిల్స్ రిలేటెడ్ గా కింద కస్టమర్ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి చూపించట్లేదు. అది మీరు ఈజీగా ఎంటర్ చేసేసుకోవచ్చు. చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్ గా ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సేమ్ అన్ని ఒకేలాగా ఉంటే అన్ని చోట్ల ట్రిగర్ అవుతుంది కంపల్సరీగా. మీకు సికేవైసీ కావట్లేదంటే ఒకటే అర్థం, మీకు బ్యాంక్ లో ఒక రకంగా నేమ్ ఉంటుంది, ఆధార్ లో ఒక రకంగా నేమ్ ఉంటుంది, పాన్ లో ఒక రకంగా నేమ్ ఉంటుంది. ఇలా ఉంటే సికేవైసీ ట్రిగర్ అవ్వదు. సికేవైసీ అవ్వాలంటే బ్యాంక్, ఆధార్, పాన్ అన్ని చోట్ల కూడా సేమ్ నేమ్ ఒకేలాగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లో ప్రాబ్లం ఉన్నా కూడా ట్రిగర్ అవ్వదు. సో బ్యాంక్ లింకు, ఆధార్ లింకు అలాగే పాన్ లింక్ 3 మ్యాచ్ అవ్వాలన్నమాట సికేవైసీ. అప్పుడు మీకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్లు ఓపెన్ అవుతాయి, లేకపోతే అవ్వవు. చిన్న అక్షరం తేడా ఉన్నా కూడా అవ్వదు. సో ఇలా అయితే మీరు నెఫ్ట్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ హిస్టరీ, క్వశ్చనైర్స్ ఉంటాయి. అది చాలా సింపుల్, చూసేద్దాం. క్వశ్చనైర్స్ లో పర్సనల్ హిస్టరీ ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చెప్పే ఈ వివరాలు నచ్చినట్లయినా, ఉపయోగపడినట్లయినా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోల్లో కూడా అప్డేట్ వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, మీరు, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, మొత్తం అందరూ. అందుకని కస్టమర్స్ రిలేటెడ్ గా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. పర్సనల్ హిస్టరీ వచ్చేసరికి ఈ విధంగా ఆటోమేటెడ్ గా నో అయితే ఉంటుంది. వీటిల్లో ఏదైనా మీకు హజార్డ్స్ రిలేటెడ్ గా పనిచేసిన ఏదైనా ఎక్కడైనా వాళ్ళు చెప్తే మాత్రం ఎస్ అని కంపల్సరీగా పెట్టాలి. మాక్సిమం అయితే ఇవి ఆటోమేటిక్ గా నో అనేదే ఉంటుంది. సేమ్ మెడికల్ హిస్టరీ రిలేటెడ్ గా కూడా సేమ్ నో అనేదే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ట్రిగర్ అయి ఉంటాయి అవన్నీ. అలాగే స్టేట్ హెల్త్ దగ్గర ఇక్కడ మనం గుడ్ అని పెడతాం. కస్టమర్ రిలేటెడ్ గా అసలు పాలసీ ఇవ్వాలంటేనే స్టేట్ హెల్త్ గుడ్ ఉండాలి. అలాగే ఇక్కడ హైట్, వెయిట్ అయితే మనం ఇస్తాం. సమెక్స్ చూపిస్తున్నా ఇవన్నీ శాంపుల్ ఇష్యూర్. వాళ్ళ హైట్, వెయిట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మనం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే వాటికి రిలేటెడ్ గా ఈ పాయింట్స్ ప్రకారం ఏదైనా ప్రపోజల్ అండర్ కన్సిడరేషన్ ఎనీ అఫీషియల్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ లో కానీ, అలాగే పాలసీ నెంబర్, నేమ్ ఆఫ్ ప్రపోజల్స్ యాక్సెప్టెన్స్ లో కానీ ఇవన్నీ ఆటోమేటిక్ గా అయితే నోలోనే మనకు కనబడటం జరుగుతుంది. సో సెటిల్మెంట్ ఆప్షన్ ఏమైనా కావాలా, సో ఎస్ ఆర్ నో, నో అనేది మాక్సిమం పెడతాము. సో హ్యాబిట్స్ ఇక్కడ మనం గమనించాలి, ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటుంటే ఇక్కడ టిక్కులు వచ్చేస్తున్నాయి మనకి. సో ఇలా టిక్కులు వస్తేనే అది అక్కడ అప్రూవ్ అయినట్టు. ఈ టిక్ అనేది రాకుండా మీరు సెలెక్ట్ చేయకుండా ఫస్ట్ సెలెక్ట్ లో ఉందిలే అన్ని నోలే కదా అని చెప్పి ప్రొసీడ్ కొడితే అవ్వదు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఈ టిక్స్ అనేవి మనకి ఫైనల్ అవుతాయి. ఎప్పుడైతే అన్ని టిక్స్ వస్తాయో ఇది యాక్సెప్టబుల్. ఇక్కడ ఆల్కహాలిక్, న్యూరోటిక్స్, ఏదైనా ఎనీ డ్రగ్స్ రిలేటెడ్, సిగరెట్ రిలేటెడ్ గా కన్సంప్షన్ చేసుకుంటే ఎస్ఎన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. ఎందుకంటే క్లెయిమ్స్ రిలేటెడ్ గా మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కస్టమర్ నుంచి ఎదుర్కోవాలి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు పెట్టి చాలా మంది క్లెయిమ్స్ పోయి కస్టమర్ నుంచి తొబ్బులు తింటారు. అదే విధంగా పాలసీలు కూడా ఏజెంట్ రిలేటెడ్ గా కూడా బ్యాడ్ అవుతూ ఉంటారు. సో ఇది గమనించాలి కంపల్సరీగా. ప్రతి ఒక్కటి కరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇంతటితో ప్రపోజల్ క్లియర్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ప్రొసీడ్ అన్నమాట. ప్రొసీడ్ కొడతాము, తర్వాత ఏమొస్తుందో చూపిస్తాను. మనం ప్రొసీడ్ కొట్టాక మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఈ కలర్ లో బ్లాక్ అవుతుంది, ఎడిట్ చేయడానికి లేకుండా. మళ్ళీ బ్యాక్ వెళ్తే కానీ మనం చేసుకోవడానికి ఉండదు ఏదైనా తప్పు జరిగితే. సో బ్లాక్ అయ్యి మొత్తం ఒక్కసారి చెక్ చేసుకోమంటుంది. మనం ఎంటర్ చేసిన మొత్తం కూడా ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోమంటుంది. కాబట్టి ఇది మీకు అంత చూపించాల్సిన అవసరం లేదు, సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. ప్రొసీడ్ కొట్టిన తర్వాత నామినీని యాడ్ చేయమని ఒక చోట హైలైట్ అవుతుంది, అది కనపడదు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఎప్పుడైతే ప్రొసీడ్ కొడతారో ప్రపోజల్లో అది కంప్లీట్ అయి నామినీ కింద ఇది ఇలా బ్లాక్ అయి చూపిస్తుంది. బ్లాక్ అయిన తర్వాత మాత్రమే మనం నామినీని యాడ్ చేయగలుగుతాం. అప్పటిదాకా నామినీని యాడ్ చేయమని ఎక్కడ చూపించదు. సో ఇప్పుడు నామినీని యాడ్ చేసుకొని మనం మళ్ళీ సబ్మిట్ చేస్తే ప్రపోజల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇందాక ప్రొసీడ్ కొట్టక ముందు ఇదైతే మనకు కనపడాల ఆప్షన్. ప్రొసీడ్ కొట్టాక ప్రపోజల్ మొత్తం బ్లాక్ అయిపోయి నామినీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది క్లియర్ గా, అది కూడా వాళ్ళ ఆధార్లో ఏముందో అది తెప్పించుకొని కొట్టండి నీట్ గా. ఏం టైం, ఇది 5 నిమిషాలు. ఇప్పుడు మీకు ఎంత టైం పట్టింది? సికేవైసీ అయ్యాక 5 నిమిషాల్లో అయిపోయింది ప్రపోజల్ మొత్తం ఫిల్ చేయడానికి. మాక్సిమం అదే తీసేసుకుంది వెబ్సైట్. అన్ని ఆప్షన్స్ కూడా మనం ఏదైతే స్టార్ ఉన్నాయో చిన్న చిన్నవి ఒక 10-15 మనం ఎంటర్ చేసాం అంతే.
మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ డివోస్ని అడగండి, వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు, నాలెడ్జ్ బోర్డు అంత ఉంది, వాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, వాళ్ళని చాలా ఉపయోగించుకోవచ్చు, మీకు ఉపయోగించుకోవాలి. కానీ ఆల్రెడీ సీనియర్ మెంబర్స్ ఉంటారు, అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే టెక్నాలజీని యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఏజెంట్స్లో కూడా, వాళ్ళని కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు నీట్గా. మొహమాట పడాల్సిన పనే లేదు, నేర్చుకుంటే మీకే మంచిది, మీరు ఎదుగుదల, అలాగే కస్టమర్స్కి మంచి మంచి పాలసీలు ఫాస్ట్గా అవుతాయి, మీరు ఎదగటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ యాడ్ నామినీ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ యాడ్ నామినీ అని క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం సేవ్ అని కొడతామో అన్ని పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ప్రపోజల్ క్రింద మనకి ఆల్ పర్ఫెక్ట్ క్లోజ్ అయిపోయినట్టే ప్రపోజల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే నెక్స్ట్ ప్రపోజల్ కంప్లీట్ అయినట్టు టిక్ వస్తుంది. సికేవైసీ అయిపోయింది, ఇన్సూరబుల్స్ డీటెయిల్స్ అయిపోయినాయి, అదే విధంగా ప్రపోజల్స్ కూడా మనం కంప్లీట్, ఏదైతే నామినీని యాడ్ చేసి సేవ్ కొట్టానో అక్కడతో కథం క్లోజ్ అయిపోయింది అనమాట. సో ప్రపోజల్ కూడా క్లోజ్ అయిపోయి నెక్స్ట్ ప్రొసీడ్ కొడతాం వెంటనే. సేవ్ కొటేషన్, సేవ్ నామినీ దగ్గర కొట్టిన తర్వాత ప్రపోజల్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ కొడితే ఈ విధంగా అయితే ప్లీజ్ డు నాట్ అప్లోడ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ప్రొఫైల్ అది అడుగుతుంది, ప్రొఫైల్ అప్లోడ్ చేయమని. ఇక్కడ సేమ్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఉన్నప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఎక్కడైనా బ్రౌజింగ్ అనే ఆప్షన్ మనకు కనబడట్లేదు. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అండి, ఇక్కడ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఏంటి, మనం ఫోర్త్ ఆప్షన్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను నేను. డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా డూ యూ వాంట్ టు అప్లోడ్ ది డాక్యుమెంట్స్ ఆఫ్ ద కస్టమర్, చాలా చిన్న లాజిక్. ఇక్కడ మనం ఎస్ అని పెడితే అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఎక్కడా లేదు, ప్రొసీడ్ ప్రీవియస్ తప్పితే. నో పెడితే మూవ్ అయిపోతాం, ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎస్ అని పెట్టిన ఆప్షన్ చూపించలేదంటే అతని ప్రపోజల్ పర్ఫెక్ట్ గా ఉందని, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎస్ అని పెట్టినప్పుడు ఈ ప్రీవియస్ పైన ఇక్కడ మనకి బ్రౌజర్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ లో మనం పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ కనపడలేదంటే, ఇక్కడ ఎస్ ఉన్నా కూడా ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ కనపడలేదంటే అతని కేవైసీ 100% అప్లోడ్తో సంబంధం లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం నో సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొట్టడమే, డైరెక్ట్గా ప్రొసీడ్ కొడితే డాక్యుమెంట్తో సంబంధం లేకుండా పేమెంట్కి వెళ్ళిపోతుంది. సో డాక్యుమెంట్తో సంబంధం లేకుండా పేమెంట్కి వెళ్ళిపోతుందంటే సికేవైసీ వాల్యూ అలాంటిది. అంటే ఇక్కడ బ్యాంక్ ఓవరాల్గా మనం వాడి ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో కూడా మనం మన నేమ్ని కేవైసీ చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా, ఇక్కడ మన బ్యాంకులో ఉన్న పాస్బుక్లు ఎక్కడ బ్యాంకులు ఉన్నా ఆ బ్యాంకుల్లో నేమ్స్ కానీ, అదేవిధంగా ఆధార్ కానీ, పాన్ కానీ, ప్రతి ఒక్క ఈ మూడిట్లో ప్రతి ఒక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఏది మిస్ మ్యాచ్ అయినా కూడా మీరు డౌన్లోడ్ చేసిన సికేవైసీ పీడిఎఫ్ ప్రొటెక్టెడ్ ఫైల్ అనేది పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా ఓపెన్ అవ్వదు, ఎందుకంటే నీకు బ్యాంక్ నేమ్లో తప్పున్నా కూడా ఓపెన్ అవ్వదు. అందుకని కంపల్సరీగా అది ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. లేకపోతే నేను చెప్పిన ఆఫ్లైన్ కేవైసీ మెథడ్లో వెళ్ళండి, ఆల్రెడీ సికేవైసీ సక్సెస్ అయితే ఈ విధంగా వస్తుంది. లేదు ఫెయిల్ అయితే కనుక ఎస్లో మీరు కంపల్సరీగా అతని పాన్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతని పాన్ కార్డ్ని అప్లై చేయాలి, కంపల్సరీగా అప్లోడ్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. మీరు ఒకవేళ నో కొట్టి ముందుకెళ్ళినా కస్టమర్ అక్కడికి వెళ్ళినప్పుడు, పేమెంట్కి వెళ్ళినప్పుడు అతను చెక్ చేసుకుని ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా అతన్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అతన్ని అప్లోడ్ చేయమని అడిగే బదులు మీరే అప్లోడ్ చేస్తే చాలా సింపుల్గా 1 minute అయిపోతుంది. సో ఇక్కడ దాకా చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ మీరు నో కొట్టి నో సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చాలా సింపుల్ గా డాక్యుమెంట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు సికేవైసీ అయిపోయింది, ఇన్సూరబుల్ డీటెయిల్స్ అయిపోయింది, ప్రపోజల్ అయిపోయింది, డాక్యుమెంట్స్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రీమియం పేమెంట్ అండ్ పేమెంట్. నెక్స్ట్ ఏసీఆర్ లాస్ట్ ఫైనల్ స్టెప్. ప్రీమియం పేమెంట్ లో బీఓసి మీద క్లిక్ చేస్తే బీఓసి, లేదు ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ పేమెంట్, ప్రీమియం సమరీ. సో ఆన్లైన్ పేమెంట్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమొచ్చింది, ఇక్కడ 1,01,000 సమ్మరీ ఇచ్చిన, ఇక్కడ ప్రొసీడ్ వచ్చింది. అదే ఆన్లైన్ పేమెంట్ మీద లేదనుకుంటే రాదు. సో ప్రొసీడ్ కొట్టంగానే ఆటోమేటిక్గా ప్రపోజల్ యాక్సెప్టెన్స్కి కస్టమర్కి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే ప్రొసీడ్ కొట్టామో నెక్స్ట్ ఏసీఆర్లోకి వెళ్ళిపోయింది. ఏసీఆర్లోకి వెళ్ళి కస్టమర్ నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఏసీఆర్ దగ్గర మనం ఇతను ఎంతకాలం నుంచి కస్టమర్ మనకి తెలుసు అంటే అక్కడ మెన్షన్ చేయండి. మీకు 2 years తెలిస్తే 2 years, 1 year తెలిస్తే 1 year అని. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ రిలేటెడ్ టు హిమ్ హర్ అని అడిగితే ఇఫ్ సో గివ్ డీటెయిల్స్. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. మీకు రిలేటెడ్ అయితే రిలేటెడ్ పెట్టండి, కాకపోతే కాదని పెట్టేసేయండి.
సో లాస్ట్కి వచ్చేసి ఏసీఆర్ లో ఇక్కడ టిక్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ టిక్ పెట్టేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టాలి. సెండ్ ఓటీపీ అంటే ఇది ఏజెంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఇక్కడ ఏజెంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొడితే ఏసీఆర్ క్లోజ్ అయిపోయి ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్సీకి కస్టమర్కి అయితే వెళ్తుంది మెయిల్. సో ఇక్కడ అన్ని కాలమ్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేసేసాం. ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది ఏసీఆర్ లో కూడా. తర్వాత కస్టమర్ వెరిఫికేషన్ లింక్ సెండ్ టు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ కూడా వెళ్తుంది. ఒకవేళ మీరు లేదనుకుంటే మళ్ళీ మనం దాన్ని క్లిక్ చేసుకొని ప్రపోజల్ని రీసెంట్ లింక్ అయితే మళ్ళీ పంపించుకోవచ్చు. డౌన్లోడ్ ఏసీఆర్ కావాలంటే మీరు ఏం కొట్టారో మ్యాటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇప్పుడే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కస్టమర్ లింక్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది. సో అది మనమే చేయొచ్చు కాబట్టి కస్టమర్ ఒకవేళ చేసుకోలేకపోతే ఇక్కడ ఓపెన్ లింక్ లోకి వెళ్ళి కస్టమర్ వెరిఫికేషన్ అని కొట్టండి. కస్టమర్ వెరిఫికేషన్ అనగానే ఇక్కడ యాక్సెస్ ఐడి ఉంటుంది. ఏదైతే ప్రపోజల్ నెంబర్ ఉంటుందో ఆ యాక్సెస్ ఐడిని కాపీ చేసుకొని మనం సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే కస్టమర్ కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనకి చెప్తే చాలు. ఈ విధంగా అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. యాక్సెస్ ఐడి ఎంటర్ చేసి కస్టమర్కే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. అది కస్టమర్ ప్లేస్ లో మనం చేస్తున్నట్టు వాళ్ళకి దగ్గర ఉండి చూపిస్తున్నట్లు దానికి ఈ విధంగా అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు చూసుకొని, డౌన్లోడ్ ప్రపోజల్ చేసుకొని కావాలంటే ఎడిట్ ప్రపోజల్లో ఏదైనా రాంగ్ పడితే వాళ్ళు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక సెండ్ ఓటీపీ అనేది కస్టమర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ అని పెట్టిన తర్వాత మాత్రమే ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అనేది అవుతుంది. కంపల్సరీగా అక్కడ మనం డౌన్లోడ్ కస్టమర్ అనేది ప్రపోజల్ ఉంది కదా, డౌన్లోడ్ కొట్టిన తర్వాత మాత్రమే అక్కడ ఓటీపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రపోజల్ డౌన్లోడ్ చేసుకొని అతను చూసుకున్నట్టుగా చెకింగ్ జరుగుతుంది. సో కస్టమర్ రిలేటెడ్ గా అది యాక్సెప్టెన్సీ అయిన తర్వాత మాత్రమే ఓటీపీ అక్కడ రిసీవ్ అవుతుంది. అక్కడ ఓటీపీ పే చేసిన తర్వాత అక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై ఓటీపీ కొట్టాక ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లో మనం ఇక్కడ పేటిఎం అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడికి వచ్చాక ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఎల్ఐసి ఇండియా డిపాజిట్ కలెక్షన్ సెలెక్ట్ అన్ ఆప్షన్. యూపీఐ అయితే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, యాక్సిస్ ఏదైతే ఏ కార్డ్స్ ఉంటే ఆ కార్డ్స్ మీద అయితే ఆ కార్డ్స్, డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ కార్డ్స్, మనకు కావాల్సిన వాటి మీద మనం సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మనం పేమెంట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా పేమెంట్ ట్రిగర్ అయిపోయి అది ఎంహెచ్ఆర్కి వెళ్తుంది. ఎంహెచ్ఆర్ అప్రూవ్ అయిపోగానే ప్రపోజల్ క్రియేట్ అయి పాలసీ అయితే క్రియేషన్ అవుతుంది ఈ లీఫ్ లో. సో ఓవరాల్ గా పాలసీ అయితే జనరేట్ అయ్యి ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అయితే కస్టమర్ కి సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా అయితే ఆనంద 2.0లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, 1-2 సార్లు మీకు డౌట్ ఉన్న చోట వెనక్కి ముందుకు జరుపుకొని చెక్ చేసుకోండి. చాలా సింపుల్. 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు చెప్పడం కోసం ఇంత టైం తీసుకున్నాను, కానీ క్లియర్ గా మీరు 5 నుంచి 10 నిమిషాలు అనమాట. CKYC అయిన తర్వాత 10 నిమిషాల్లో మీకు పాలసీ అయిపోతుంది. ఇంట్లో కూర్చొని సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డిఓకి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ గా ఉంటే కనుక మాన్యువల్ గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్ని. సో ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.